శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే ప్రసన్నశూరమాధవకరాబ్జోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్ పృథ్వీమండలమధ్యస్థాः పూర్ణబోధమతానగాः వైష్ణవాः విష్ణుహృదయాः తాన్ నమస్యే గురూన్ మమ ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాः ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాः. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶತ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ద్వేషి పరబడివా. మన హరికథామృతసారము పాఠంలో పంచతన్మాత్రా సంధిని నిన్నటి రోజున ప్రారంభించి మొదటి పద్యంలో పంచభూతములు పంచతన్మాత్రలు వాటి యందు 51 వర్ణ ప్రతిపాద్య భగవద్రూపములు ఈ శరీరమునందుండి ఆ భగవంతుడు ఈ శరీరములో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతలకు దైత్యులకు క్రమంగా సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చి క్రీడిస్తాడు భగవంతుడు అని చెబుతూ తరువాత ఎవరైతే భగవద్వేషులున్నారో భగవద్భక్త ద్వేషులున్నారో వాళ్లను శిక్షిస్తాడు అని చెప్పుకున్నాం. 150 వర్ణవేద్య ఈ శరీరది వ్యాపిసిద్దు. నిన్న చెప్పినట్లుగా 51 వర్ణవాచ్య భగవద్రూపములు అవి ఏవి అని ఈరోజు విస్తారంగా చెప్పుకున్నాం. నిన్న చెప్పుకున్నట్లుగా తంత్రసార సంగ్రహంలో మధ్వాచార్యుల వారు చెబుతున్నారు ఆ 51 వర్ణవాచ్య భగవద్రూపములు ఏది అని. దానిని పెట్టుకొని ఏ ఏ భగవద్రూపములు ఏ మన శరీరంలో ఏ అవయవములలో భగవద్రూపములు ఉంటాయి, ఆ నామ అర్థము ఏమిటి అనేదాన్ని చెప్పుకుందాం. తంత్రసార సంగ్రహంలో మనకు మధ్వాచార్యుల వారు ఈ విధంగా చెప్తున్నారు. అజ ఆనంద ఇంద్ర ఈశ ఉగ్ర ఊర్జ ఋతంభర రూఘల్ ఋషౌ రుజిరైకాతైర ఓజో మృదౌరస అంతో అర్ధగర్భ కపిల కపతిర్గరుడాసన ఘర్మో న్యసారశ్చార్వాంగశ్చందోగమ్యో జనార్దన ఝాటితారింయమష్టంకీ ఠలకో డలకోఢరి నాత్మా తారస్తభో దండీ ధన్వీ నమ్యః పరః ఫలీ బలి భగో మనుర్యజ్ఞో రామో లక్ష్మీపతిర్వరః శాంత సంవిత్ షడ్గుణశ్చ సారాత్మా హంసళాళుకౌ పంచాశన్మూర్తయస్త్వేత మమకారాది లక్షకాః అని చెప్పారు. ఇప్పుడు ఆ
వర్ణవాచ్య భగవద్రూపము ఏది, ఆ నామార్థము, తరువాత మన శరీరంలో ఏ ఇంద్రియమునందు అవయవ భాగమునందు ఆ భగవంతుడున్నాడు. ఇది తంత్రసారోక్తంలో చెప్పబడినటువంటి మాతృకాన్యాసంలో వివరించబడినటువంటి పంచాశత్ వర్ణ వాచ్య భగవద్రూపములు. ఆ అంటే అజనామక భగవంతుడు. అజ అంటే జననరహితుడు అని అర్థం. శిరస్సునందు అజనామక భగవంతుడు ఉంటాడు మన స్థూల దేహంలో. ఆనందనామక భగవంతుడు అంటే ఆనంద రూపము కలిగినటువంటి వాడు, ఆనందమయుడు. ముఖంలో ఈ భగవద్రూపం ఉంటుంది. ఈ ఇంద్రనామక భగవంతుడు, అర్థము పరమైశ్వర్య సంపన్నుడు. ఇంద్రనామక భగవంతుడు మన కుడి కన్ను యందు ఈ భగవద్రూపం ఉంటుంది. ఈశనామక భగవంతుడు మహాలక్ష్మికి ముఖ్య నియామకుడు. అక్షరతత్వమైనటువంటి భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయు సమస్త జీవులకు జడములకు ఆమె ఈశ్వరాలైతే, అక్షరాదపిచ ఉత్తమ అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవికి కూడా ముఖ్య నియామకుడు ఈశనామక భగవంతుడు మన దేహంలో ఎడమ కన్ను యందు ఉంటాడు. ఉగ్రనామక భగవంతుడు రుద్ర సంహారకుడు, పాపులకు అతి క్రూరుడు, మన కుడి చెవి యందు ఉంటాడు. ఊర్జనామక భగవంతుడు సీమ అంటే ఎల్లలు లేనటువంటి బలము క్రియా శక్తి కలిగినటువంటి వాడు, అంటే అన్లిమిటెడ్ అన్రెస్ట్రిక్టెడ్, అటువంటి బలము కలిగినటువంటి వాడు శక్తివంతుడు ఊర్జనామక భగవంతుడు. ఆ భగవద్రూపము మన ఎడమ చెవి యందు ఉంటుంది. ఋతంభర నామక భగవంతుడు సత్యభూతమైనటువంటి ఈ జగత్తునకు ఆధారభూతుడు మరియు ఈ జగత్ పోషకుడు. ఈ భగవద్రూపము మన కుడివైపు ఉన్నటువంటి ముక్కు రంధ్రంలో, నాసికా రంధ్రంలో ఉంటుంది. రూఘనామక భగవంతుడు దానవులకు క్లేశదాయకుడు, దానవులకు దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఈ భగవంతుడు మన ఎడమ నాసికారంధ్రంలో ఉంటాడు. ఋష నామక భగవంతుడు దేవమాత అయినటువంటి అదితిదేవికి సుఖప్రదుడు. ఈ భగవద్రూపము మన యొక్క కుడి కపోల భాగంలో ఉంటుంది. ఋషనామక భగవంతుడు దైత్యుల మాత అయినటువంటి దితీదేవికి దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఈ భగవంతుడు మన ఎడమ కపోల భాగంలో ఉంటాడు. ఏకాత్మ ముఖ్య ప్రభువు, ఏకో నారాయణో హరిహి అని, ఇతడొక్కడే ముఖ్య ప్రభువు జగత్తుకంతా. మిగిలిన వాళ్ళంతా అవాంతర ప్రభువులు, ఆయన అధీనానికి ఆయన ప్రభుత్వానికి అధికారానికి లోబడినటువంటి వారు ముఖ్య ప్రభువు ఏకాత్మ. ఈ భగవద్రూపము మన యొక్క పై పెదవుల భాగంలో ఉంటారు. ఐరనామక భగవంతుడు రుద్రునికి మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రునికి సుఖప్రదుడు. ఈ భగవంతుడు మన క్రింది పెదవుల భాగంలో క్రింది పెదవి యందు ఉంటాడు. ఓజోభృత్ నామక భగవంతుడు నిరతిశయమైనటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు, అంటే ఎల్లలు లేనటువంటి అతిశయమైన, ఇంకా మనం ఊహించడానికి సాధ్యము కానటువంటి అత్యంత సమర్థుడు, సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఈ భగవంతుడు మన యొక్క పైభాగపు దంత పంక్తి యందు, అంటే పైభాగంలో ఉండేటటువంటి దంతములందు ఉంటాడు.
ఇక ఔరస నామక భగవంతుడు. బ్రహ్మనే, జీవోత్తముడైనటువంటి బ్రహ్మను జ్యేష్ఠ పుత్రుడిగా ఉన్నటువంటి వాడు. ఇతడు మన క్రింది దంతముల పంక్తి యందు ఉంటాడు ఈ భగవంతుడు. అంతనామక భగవంతుడు. ప్రళయకాలంలో సమస్త జగత్తును సంహరించేటటువంటి వాడు, జగత్తును తన మింగేటటువంటి వాడు. ఇతడు మన యొక్క శిరస్సు పైభాగంలో ఉంటాడు ఈ భగవంతుడు. అర్ధగర్భనామక భగవంతుడు. బ్రహ్మాండమునంతా ఉదరమునందు ధరించినటువంటి వాడు. ఈ భగవంతుడు మన యొక్క నాలుక యందు, స్థూలదేహం యొక్క నాలుక యందు ఈ భగవంతుడు ఉంటాడు. ఇక ఇది స్వరాక్షరములైనవి. ఇక వ్యంజనాక్షరములు. కపిలనామక భగవంతుడు. సుఖస్వరూపుడు, సర్వసార భోక్తృ. ఈయన భోక్త. కపిలనామక భగవంతుడు మన యొక్క కుడి భుజము క్రింది భాగంలో ఉంటాడు. ఖపతి నామక భగవంతుడు. ఇంద్రియములకు నియామకుడు మరియు ప్రేరకుడు. ఇతడు మన కుడి చెయ్యి ఖపతి నామక భగవంతుడు కుడి మోచేయి యందు ఉంటాడు. గరుడాసన నామక భగవంతుడు. అంటే గరుడుని ఆసనంగా చేసుకున్నటువంటి వాడు, గరుడుని మీద కూర్చునేటటువంటి వాడు. ఈ గరుడాసన భగవంతుడు కుడి చెయ్యి మణికట్టు యందు ఉంటాడు. ఘర్మనామక భగవంతుడు. శత్రు సంహారకుడు. కుడి చెయ్యి వేళ్ళగా ఘర్మనామక భగవంతుడు కుడి చేతుల వేళ్ల కీళ్ల యందు ఉంటాడు. న్యసారనామక భగవంతుడు విషయములందు, అంటే విషయ పదార్థములందు సారరూపుడై ఉంటాడు. న్యసారనామక భగవంతుడు. ఈ భగవద్రూపము మన కుడి చేయి వేళ్ల చివరి భాగంలో ఉంటాడు. ఇక చార్వాంగ నామక భగవంతుడు. అంటే సుందరమైనటువంటి అవయవములు కలిగిన వాడు అని అర్థం. ఈ చార్వాంగ నామక భగవంతుడు ఎడమ చేయి భుజము క్రింది భాగంలో ఉంటాడు. ఛందోగమ్య నామక భగవంతుడు. అంటే వేద ప్రతిపాద్యుడు అని అర్థం. ఈ భగవద్రూపము మన ఎడమ చేయి యొక్క మోకీలు యందు ఉంటాడు. జనార్దన, జననరహితుడు మరియు సంసారము నుండి జీవులను, భక్తులను దాటించేటటువంటి వాడు. ఈ జనార్దన నామక భగవంతుడు ఎడమ చేయి మణికట్టు యందు ఉంటాడు. ఝాటితారి నామక భగవంతుడు. శత్రువులను ఓడించేటటువంటి వాడు అని అర్థం. ఈ ఝాటితారి నామక భగవంతుడు మన ఎడమ చేయి వేళ్ల కీళ్ల యందు ఉంటాడు. అంటే జాయింట్స్ యందు ఉంటాడు. న్యమనామక భగవంతుడు. వేదాదుల చేత స్తోత్రం చేసేటటువంటి వారికి మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. వేదముల చేత భగవంతుణ్ణి ఎవరైతే స్తోత్రం చేస్తారో వాళ్లకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు న్యమనాయక భగవంతుడు నామక భగవంతుడు. ఈ భగవంతుడు మన ఎడమ చేయి యొక్క వేళ్ల తుది భాగంలో, చివరి భాగంలో ఉంటాడు. టంకీ నామక భగవంతుడు. టంక అనేటటువంటి ఆయుధాన్ని ధరించినటువంటి వాడు. టంకీ నామక భగవంతుడు మన కుడి తొడ సంధి యందు ఉంటాడు. ఠలక నామక భగవంతుడు. రుద్రుడు మరియు ఇంద్రులకు సుఖప్రదుడు. రుద్రేంద్రులకు సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు అని అర్థం. ఠలక నామక భగవంతుడు కుడి కాలి
కీలు యందు ఉంటాడు, అంటే మోకాళ్ళ యందు ఉంటాడు. డరకనామక భగవంతుడు చంద్రుడు అగ్ని వీళ్లకు విశేషమైనటువంటి కాంతిని ఇచ్చేటటువంటి వాడు. డరకనామక భగవంతుడు కుడి కాళ్ళ మణికట్టు యందు ఉంటాడు, మడమ యందు ఉంటాడు. ఢరీనామక భగవంతుడు ముక్తులకు ఆనందప్రదుడైనటువంటి బ్రహ్మనే పుత్రునిగా కలిగినటువంటి వాడు. ముక్తులకు ఆనందాన్నిచ్చేటటువంటి జీవోత్తముడైన బ్రహ్మను పుత్రుడుగా కలిగినటువంటి వాడు ఢరీ నామక భగవంతుడు. ఈ భగవంతుడు మన కాళ్ళ వేళ్ల యందు ఉంటాడు. నాతృనామక భగవంతుడు సుఖస్వరూపుడు అని అర్థం. ఈ నాత్మనామక భగవంతుడు మన కుడి కాళ్ళ వేళ్ల తుది భాగంలో చివరి భాగంలో ఉంటాడు. తారనామక భగవంతుడు సంసారము నుండి మనలను తరింపజేసేటటువంటి వాడు, సంసారాన్ని దాటించేటటువంటి వాడు. ఎడమ కాలు తొడ సంధి యందు ఉంటాడు. థబనామక భగవంతుడు గోవర్ధన పర్వతధారి. ఇతడు ఎడమ కాలు యొక్క కీలు యందు ఉంటాడు, అంటే ఎడమ కాలు మోకాళ్ళ యందు ఉంటాడు, మోకాలు యందు. దండీనామక భగవంతుడు గోవులను ఆడించడానికి కట్టెను పట్టుకున్నటువంటి వాడు అని అర్థం. దండీనామక అంటే దండమును పట్టినటువంటి వాడు అని అర్థం. దండీనామక భగవంతుడు ఎడమ కాలు యొక్క మడమ యందు ఉంటాడు. ధన్వీనామక భగవంతుడు శారంగం అనేటటువంటి ధనుస్సును పట్టినటువంటి వాడు. ధన్వీనామక భగవంతుడు ఎడమ కాలు యొక్క వ్రేళ్ల యందు ఉంటాడు. నమ్యనామక భగవంతుడు అందరి చేత వందనీయుడు, అందరి చేత నమస్కారాలను స్వీకరించేటటువంటి యోగ్యుడు. ఇతడు ఎడమకాలు యొక్క కాళ్ళ తుది భాగంలో చివరి భాగంలో ఉంటాడు. ఇక పరనామక భగవంతుడు గుణపూర్ణుడు, సర్వోత్తముడు. ఈ పరనామక భగవంతుడు మన ఉదరము యొక్క కుడివైపు ఉన్నటువంటి ఉదరమునందు ఉంటాడు, కుడివైపు ఉదరంలో ఉంటాడు. ఫలీనామక భగవంతుడు ఫలదాయకుడు, ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఈ ఫలనామక భగవంతుడు మన ఎడమ భాగం ఉదరము ఎడమ భాగంలో ఉంటాడు. బలీనామక భగవంతుడు అమితమైనటువంటి బలము కలిగినటువంటి వాడు, పృష్ఠభాగంలో ఉంటాడు. ఇక భగనామక భగవంతుడు పూర్ణ జ్ఞానాది షడ్గుణైశ్వర్య సంపన్నుడు. భగనామక భగవంతుడు గుహ్య భాగంలో ఉంటాడు. మననామక భగవంతుడు పూర్ణ జ్ఞాన స్వరూపి. ఇతడు మన యొక్క ఉదరము పైభాగమునందు ఉదరము తలభాగంలో ఉంటాడు. ఇక ఉదరము యొక్క పైభాగంలో ఉంటాడు. యజ్ఞనామక భగవంతుడు అందరి చేత పూజ్యుడు. యజ్ఞనామక భగవంతుడు హృదయ భాగంలో ఉంటాడు. రామనామక భగవంతుడు అత్యంత క్రీడాసుఖము కలిగినటువంటి వాడు, భక్తులకు సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు రామనామక భగవంతుడు. ఇతడు త్వగింద్రియమునందు ఉంటాడు. లక్ష్మీపతి శ్రీరమారమణుడు, లక్ష్మీదేవి యొక్క పతి రమారమణుడు. చర్మ ఇంద్రియమునందు ఉంటాడు. వరనామక భగవంతుడు అందరి చేత మోక్షము కొరకు అందరూ భగవంతుణ్ణే ప్రార్థిస్తారు, భగవంతుణ్ణే అపేక్షిస్తారు. ఎందుకంటే మోక్షప్రదాత వాడొక్కడే కాబట్టి. ఈ వరనామక భగవంతుడు మాంసమునందు ఉంటాడు. శాంత సంవిత్ నామక భగవంతుడు సుఖరూపమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు.
మన రక్తంలో ఉంటాడు ఈ భగవంతుడు. షడ్గుణాత్మ, షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి వాడు మేధస్సునందు ఉంటాడు. సారాత్మ, అప్రాకృతమైనటువంటి చిదానందమయమైనటువంటి దేహము కలిగినటువంటి వాడు మధ్య ఎందు ఉంటాడు. హంస, ప్రళయకాలమునందు అందరినీ సంహరిస్తాడు మరియు సర్వజ్ఞుడు. హంసనామక భగవంతుడు అస్థి సంధులందు, మన ఎముకల సంధులందు ఉంటాడు. లాళుక, ముక్తులకు బ్రహ్మ మరియు రుద్రులకు వీళ్లకు సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు సుఖప్రదుడు. మన ప్రాణంలో ఉంటాడు. క్షం, లక్ష్మీ నరసింహస్వామి, సుషుమ్నా నాడీ యందు ఉండేటటువంటి వాడు లక్ష్మీ నరసింహస్వామి. ఇతడు జీవుని యందు ఉంటాడు. ఈ విధంగా 100 వర్ణవేద్య 51 ఈ వర్ణవాచ్య భగవద్రూపములు మన శరీరములో ఈ భాగములలో ఈ భగవద్రూపములు ఉన్నాయి అని మాతృకాన్యాసం చెబుతూ ఉన్నది. దీనిని మనము పూజ చేసేటప్పుడు మనము చేయాలి. ఈ తత్వకాన్యాసము, ఇది మాతృకాన్యాసము, తత్వకాన్యాసము వేరే చేయాలి. తర్వాత భగవంతుని ప్రతిమయందు ఇవన్నిటినీ ఉపాసన చేయాలి. అంటే మన దేహమే ఒక దేవాలయము అని చెప్తూ ఉంటాం. ఈ దేహంలో మన బింబరూపి భగవంతుడే కాకుండా మన ప్రతి ఒక్క అవయవమునందు, ఈ స్థూల దేహంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క భాగమునందు, ఇంద్రియమునందు, రక్తమునందు, మాంసమునందు, మేధస్సునందు అన్నింటా ఈ 150 వర్ణవేద్య 51 వర్ణవాచ్య అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అజాది లక్ష్మీ నరసింహ భగవద్రూపములు మన దేహంలో ఉన్నాయి అనంటే మన దేహము ఎంత పెద్ద దేవాలయము. మన దేవాలయాన్ని గుడిని మనము ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన ఇంటిలో మన దేవుని గదిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతే పరిశుభ్రంగా పవిత్రంగా మనము మన దేహాన్ని పెట్టుకోవాలి. మన దేహంలో ఇన్ని భగవద్రూపాలు ఈ అవయవాల్లో మన దేహము యొక్క ఈ భాగాలలో ఈ భగవద్రూపములు ఉన్నాయి అనేటటువంటి జ్ఞానానుసంధానము మనకు రావడానికే ఈ తత్వకాన్యాస మాతృకాన్యాసములు చెప్పబడ్డాయి. కాబట్టి ఈ సంధి యందు మన దేహంలో ఉండేటటువంటి పంచభూతములు, పంచతన్మాత్రలు, ఇంకా ఏ భగవద్రూపాలు ఉన్నాయని ఇంకా విస్తారంగా ఈ పంచతన్మాత్ర సంధి యందు చెబుతున్నారు జగన్నాథదాసుల వారు. ఇది మీకందరికీ కూడా మాతృకాన్యాసం అంటే ఏమిటి, ఆ మాతృకాన్యాసంలో ఏ భగవద్రూపాలు ఉన్నాయి, ఆ భగవద్రూపాలు మన దేహంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని మీకు తెలియపరచటానికే ఇక్కడ సందర్భం వచ్చింది. కాబట్టి సందర్భోచితంగా ఇంత విస్తారంగా చెప్పబడింది. దీనిని ప్రతినిత్యము మనము సాధన చేసి తత్వకాన్యాస మాతృకాన్యాసములు చేస్తూ అలవాటు ఉన్న వారికి ఇది సులభంగా అర్థమవుతుంది. అలవాటు లేనటువంటి వారికి, తెలియని వారికి ఇది నిదానంగా 1-2 మార్లు విని మన దేహము ఇంతటి భగవద్రూపములకు ఆకరమై ఉన్నది, ఆలయమై ఉన్నది అని ఈ దేహాన్ని మనము పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ దేహాన్ని భగవంతుని హరివాయు గురువుల సేవకే వినియోగించాలి అనేటటువంటి జ్ఞానము మనలో రావడానికే ఈ ప్రయత్నము శాస్త్రంలో చెప్పబడిన దాన్ని జగన్నాథదాసుల వారు చెబుతున్నారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.